బయట మైదా పిండితో చేసిన పిజ్జా తిని అలసిపోయారా? ఈసారి ఇంట్లోనే ఇలా హెల్దీగా గోధుమ పిండితో అయితే పిజ్జా ప్రిపేర్ చేసుకోండి. అండ్ హెల్త్ సేఫ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో నేను చెప్తాను. 2 కప్పుల గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఈస్ట్, 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను మెల్టెడ్ బటర్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. పాలుని ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే గనక పిండి జోరైపోతుంది. ఒకవేళ మీకు ఇందులో పాలు ఎక్కువ వద్దు అనుకుంటే గనక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, వాటర్ మరీ ఎక్కువ తీసుకుంటే గనక పిండి కలుపుకునేటప్పుడు హార్డ్ అయిపోతుంది. సో పిజ్జా అనేది కూడా హార్డ్ గా వస్తుంది. కలుపుకున్న ఈ పిండి ముద్దని ఒక 20 మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకోవాలి. మీకు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పెద్దవాళ్లే కాదు, దీన్ని చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయొచ్చు. ఇక్కడ ఈ పిజ్జా బేస్ ని నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను. చూసారా, పిండి చాలా సాఫ్ట్ గా మెత్తగా అయితే ఉంది. దీని మీద మనం పొడి పిండిని కొద్దిగా చల్లుకుంటూ చపాతీని ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అలాగే రౌండ్ గా చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మీరు ఇది చేసేటప్పుడు మీ చేతులకి అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్ గా రావాలని చెప్పి నేను ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టి దాన్ని ఎడ్జెస్ లో ఉన్నది కొద్దిగా పిండిని అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది రౌండ్ గా వస్తుంది అని చెప్పి. ఈ లోపు బేస్ చేసుకునేటప్పటికి నేను ఓవెన్ అయితే ఇక్కడ ప్రీహీట్ చేసుకుంటున్నాను. 190 డిగ్రీస్ మీద ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ అయితే ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇది ట్రే లో పెడతాను కాబట్టి నేను ఇక్కడ బేకింగ్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ బేస్ మీద ఫోర్క్ తో ఇలాగా చిన్న హోల్స్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇది లోపలి గంట వెళ్ళి బాగా కుక్ అవుతుంది అని చెప్పి. తర్వాత దీని మీద పిజ్జా సాస్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా ఈ పిజ్జా సాస్ నేను బయట నుంచి తీసుకున్నాను. మీకు హోమ్ మేడ్ కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను అది కూడా చూపిస్తాను. తర్వాత మీకు దీనిలో ఎంత చీజ్ కావాలో అంత స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీని మీద కొద్దిగా ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కనుక చిల్లీ ఫ్లేక్స్ ని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక పిజ్జా అనేది స్పైసీగా ఉంటుంది. తర్వాత దీని మీద మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఆనియన్స్, టమాటా అండ్ నా దగ్గర చికెన్ ఉంది కాబట్టి నేను చికెన్ ఫ్రై చేసుకొని దాన్ని ఈ పిజ్జా బేస్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు వెజ్ తినే వాళ్ళు అయితే మీకు ఇక్కడ నచ్చిన వెజిటేబుల్స్ అయితే పెట్టుకోండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా పైన కొద్దిగా చీజ్ ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకైతే 2 పిజ్జాలు అయితే అయ్యాయి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దీన్ని ఓవెన్ లో మనం 200 డిగ్రీస్ మీద 15 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ 15 మినిట్స్ తర్వాత అయితే మన హోమ్ మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నా దగ్గర పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను చాక్ తోనే కట్ చేస్తున్నాను. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.